అణువు నిర్మాణం ఇది కాంతితో రాసిన ఒక కథ. మరి ఈరోజు మనం ఆ కథలో దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మనం చూసే దీపావళి టపాకాయలోని ప్రతి ఒక్క మెరుపు, ఆ రంగురంగుల వెలుగు నిజానికి ఒకే ఒక్క అణువు మనతో చెబుతున్న ఒక రహస్యమన్నమాట. మరి ఇంతకీ ఆ అణువులు ఏం చెబుతున్నాయి? ఆ రంగుల వెనక దాగున్న ఆ రహస్య భాషేంటి? పదండి తెలుసుకుందాం. సరే, ఈ రహస్యాన్ని ఛేదించడానికి మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ముందుగా మెరుస్తున్న రంగుల వెనకున్న మిస్టరీ ఏంటో చూద్దాం. తర్వాత కాంతి రహస్య భాషను డీకోడ్ చేద్దాం. ఆపై శక్తి, అణువు లోపల ఏం జరుగుతోంది, ఎలక్ట్రాన్ ఇల్లు ఎలా ఉంటుంది, చివరికి అణువును నడిపించే నియమాలేంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టెప్ కాంతి రహస్య భాషను డీకోడ్ చేయటం. ఎందుకంటే అణువును అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ముందు కాంతిని అర్థం చేసుకోవాలి. సముద్రపు అలల్ని ఊహించుకోండి. కాంతి కూడా అచ్చం అలాంటి తరంగాలలాంటిదే. దీనికి రెండు మెయిన్ క్వాలిటీసుంటాయి. ఒకటి తరంగ దైర్ఘ్యం, అంటే వేవ్ లెంత్. సింపుల్గా చెప్పాలంటే ఒక వేవ్ పీక్ నుంచి మరో వేవ్ పీక్ మధ్యున్న దూరం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఎనర్జీ అంత తక్కువ. ఇక రెండోది ఫ్రీక్వెన్సీ, అంటే ఒక సెకండ్లో ఒక పాయింట్ దగ్గర్నుంచి ఎన్ని వేవ్స్ వెళ్తున్నాయో చెప్పేది. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ ఉంటే ఎనర్జీ అంత పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు అసలు విషయమేంటంటే ఈ రెండు ఒకదానితో ఒకటి లింక్ అయ్యుంటాయి. దేంతో అంటారా? కాంతి వేగం అనే ఒక యూనివర్సల్ కాన్స్టెంట్తో. దాని ఫార్మానే C=UL. అంటే సింపుల్, ఒకటి పెరిగితే ఇంకొకటి ఖచ్చితంగా తగ్గాలి. వేవ్లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగితే వేవ్లెంత్ తగ్గుతుంది. ఇది ప్రకృతి నియమం. మనం చూసే ఈ ఇంద్రధనస్సులోని రంగులున్నాయే, అది మొత్తం కాంతి ప్రపంచంలో ఒక చాలా చిన్న భాగం మాత్రమే. సైంటిస్టులు దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఇందులో మన కంటికి కనిపించని రేడియోవేవ్స్, ఎక్స్రేస్, గామారేస్, ఇలా చాలా రకాల కాంతులు ఉంటాయి. అంటే మనం చూస్తున్నది సముద్రంలో నీటి చుక్కంతే. నెక్స్ట్, ఎనర్జీ. ఒక క్వాంటం లీప్. ఇక్కడే మన డిటెక్టివ్ కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తోంది. ఈ విప్లవాత్మకమైన ఐడియా ఇచ్చింది ఎవరో కాదు, మ్యాక్స్ ప్లాంక్. ప్లాంక్ చెప్పిన విషయం మన ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఆయనేమన్నారంటే, ఎనర్జీ అనేది ఒక ర్యాంప్ లాగా స్మూత్గా ఫ్లో అవ్వదు. దానికి బదులుగా అది మెట్లలాంటిది. అంటే ఎనర్జీ కొన్ని ప్రత్యేకమైన ప్యాకెట్స్లో స్టెప్ బై స్టెప్ మాత్రమే రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది. కాంతి యొక్క ప్రతి ఎనర్జీ ప్యాకెట్ని క్వాంటం అని పిలుస్తారు. ప్రతి క్వాంటంకి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. దాని ఫార్ములానే E=hv. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే లైట్ ఫ్రీక్వెన్సీ నేరుగా దాని ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ అంటే హై ఎనర్జీ. ఈ ఒక విషయం అర్థమైతే అణువుల రంగుల వెనుకున్న రహస్యం మనకర్థమైనట్టే. ఓకే, ఇప్పుడు మనం అణువు లోపలికి వెళ్దాం. మన దగ్గరున్న క్లూస్ అన్నిటినీ కలుపుదాం. లైట్, ఎనర్జీ గురించి మనకు తెలిసిన విషయాలతో ఆ టపాకాయల రంగుల వెనక, వీధి దీపాల వెలుగు వెనక ఉన్న అసలు మిస్టరీని సాల్వ్ చేద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యుప్రిక్ క్లోరైడ్ను మండిస్తే గ్రీన్ కలర్ వస్తుంది. స్ట్రాన్షియం క్లోరైడ్ అయితే క్రిమ్సన్ రెడ్. మనం రోడ్ల మీద చూసే స్ట్రీట్ ల్యాంప్స్లో ఉండే సోడియం వేపర్ పసుపు రంగులో వెలుగుతుంది. దీనర్థమేంటి? ప్రతి ఎలిమెంట్కి దాని సొంత ప్రత్యేకమైన కలర్ సిగ్నేచర్ ఉంటుంది. అదే దాని ఐడెంటిటీ. ఈ లైట్ని మనం ఒక ప్రిజం ద్వారా చూస్తే ఆ కలర్స్ అన్నీ కలిసిపోయుండవు. దానికి బదులుగా అవి షార్ప్గా వేర్వేరు లైన్స్లాగా కనిపిస్తాయి. దీన్నే లైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఇది ప్రతి ఎలిమెంట్కి ఉండే ఒక యూనిక్ బార్కోడ్ లాంటిది, లేదా ఒక ఫింగర్ ప్రింట్ అనుకోవచ్చు. ఇదొక సూపర్ క్లూ. ఈ మిస్టరీని నీల్స్ బోర్ మోడల్ చాలా అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, ఎలక్ట్రాన్ సాధారణంగా దాని గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే తక్కువ ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. దీన్నే గ్రౌండ్ స్టేట్ అంటాం. బయట్నుంచి దానికి కొంచెం ఎనర్జీ ప్యాకెట్ దొరకగానే అది ఎగ్జైట్ అయిపోయి పై ఫ్లోర్కి, అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తుంది. కాని అక్కడ అది ఎక్కువసేపు ఉండలేదు. అన్స్టేబుల్గా ఫీల్ అవుతుంది. సో వెంటనే తిరిగి తన ఇంటికి, అంటే కిందికి పడిపోతుంది. అలా కిందకి పడిపోయేటప్పుడు అది తీసుకున్న ఎక్స్ట్రా ఎనర్జీని ఒక లైట్ ప్యాకెట్ రూపంలో బయటికి వదిలేస్తుంది. ఆ లైట్కే ఒక నిర్దిష్టమైన రంగుంటుంది. మనం చూసే ఆ గ్రీన్, రెడ్, యెల్లో కలర్స్ అన్నీ ఇలా పుట్టుకొచ్చినవే. ఇప్పుడు ఎలక్ట్రాన్ అసలు ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం. బోర్ మోడల్ ఒక గ్రేట్ స్టార్ట్, కానీ అసలు నిజం అంతకంటే చాలా స్ట్రేంజ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోడర్న్ క్వాంటం మోడల్ ప్రకారం
ఎలక్ట్రాన్లు గ్రహాల్లా ఒక ఫిక్స్డ్ దారిలో తిరగవు. మరవి ఎక్కడుంటాయి? అవి న్యూక్లియస్ చుట్టూ ఒక 3D స్పేస్లో ఉంటాయి. ఈ స్పేస్నే ఆర్బిటాల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇదొక దారి కాదు, ఎలక్ట్రాన్ను కనుగొనే అవకాశం ఎక్కువగా ఉన్న ఒక ప్రాబబిలిటీ క్లౌడ్ అంతే. ఈ ఆర్బిటాల్స్కి రకరకాల షేప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎస్ ఆర్బిటాల్, బంతిలాగా గోళాకారంలో చాలా సింపుల్గా ఉంటుంది. ఇక ఇవి పి ఆర్బిటాల్స్, డంబెల్ షేప్లో ఉండేవి 3 ఉంటాయి. ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ల మీద వేర్వేరుగా ఓరియంట్ అయి ఉంటాయి. ఇక డి ఆర్బిటాల్స్ అయితే చూడండి, ఇంకాస్త కాంప్లెక్స్గా చాలా అందంగా ఉంటాయి. ఈ 5 వేర్వేరు షేప్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది అణువు లోపల ఎంత అద్భుతమైన ఆర్గనైజ్డ్ ప్రపంచముందో. సరే, ఎలక్ట్రాన్లు ఎక్కడుంటాయో తెలిసింది. కానీ ఈ ఆర్బిటాల్స్లో అవి ఎలా అరేంజ్ అవుతాయి? వాటిని కంట్రోల్ చేసే కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక అణువులో ఉండే ప్రతి ఎలక్ట్రాన్కి ఒక యునీక్ అడ్రస్ ఉంటుంది. ఏ 2 ఎలక్ట్రాన్ల అడ్రస్ సేమ్గా ఉండదు. ఈ అడ్రస్ని 4 క్వాంటమ్ నంబర్స్ డిసైడ్ చేస్తాయి. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఇది ఎనర్జీ లెవెల్ని, అంటే ఏ ఫ్లోర్లో ఉందో చెప్తుంది. ఎల్ అనేది ఆర్బిటాల్ షేప్ని, అంటే రూమ్ షేప్ ఎలా ఉందో చెప్తుంది. ఎంఎల్ అనేది ఆ రూమ్ స్పేస్లో ఏ డైరెక్షన్లో ఉందో చెప్తుంది. ఫైనల్గా ఎంఎస్ అనేది ఎలక్ట్రాన్ స్పిన్ని, అంటే అది క్లాక్వైజ్గా తిరుగుతుందా, యాంటీ క్లాక్వైజ్గా తిరుగుతుందా అని చెప్తుంది. ఎలక్ట్రాన్స్ని ఈ ఆర్బిటాల్స్లో ఫిల్ చేయడానికి 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. రూల్ నంబర్ 1, ఆఫ్ బౌ ప్రిన్సిపల్, అంటే ఎప్పుడు తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ని ముందు ఫిల్ చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్ నిండాకే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. రూల్ నంబర్ 2, పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఒక ఆర్బిటాల్లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండగలవు. అవి ఆపోజిట్ స్పిన్స్తో ఉండాలి. రూల్ నంబర్ 3, హుండ్స్ రూల్. ఒకే ఎనర్జీ లెవెల్లో చాలా ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ముందు అన్నింటిలో ఒక్కో ఎలక్ట్రాన్ని నింపాకే వాటిని జతచేయడం మొదలుపెట్టాలి. ఓకే, ఒక క్విక్ రీక్యాప్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్, కీ ఫార్ములాస్: C=V μ మరియు E=hν. ఇక ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసే 3 గోల్డెన్ రూల్స్: ఆఫ్ బౌ ప్రిన్సిపల్, పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఇంకా హున్స్ రూల్. ఇవే అణువు నిర్మాణానికి బేసిక్స్. ఒక్కసారి ఆలోచించండి, ఈ కొన్ని సింపుల్ రూల్సే ప్రతి అణువును తయారు చేస్తుంటే అవే కలిసి ఈ మొత్తం యూనివర్స్లో మనం చూసే ప్రతిదాన్ని, నక్షత్రాల నుంచి మనదాకా ఎలా నిర్మించగలుగుతున్నాయి?